ఏపీలో మళ్ళీ హై టెన్షన్. ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోలీసుల బందోబస్తు. 3 రోజులుగా కేవీఆర్ గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఇవాళ 11 గంటలకు కలెక్టరేట్ కి వెళ్తాను అంటున్నారు వెంకటరమణారెడ్డి. కాంగ్రెస్ నేతలు కూడా ఆధారాలతో రావాలంటూ సవాల్ విసిరారు ఆయన. కాలేజ్ భూముల అక్రమాలపై చర్చకు తాము సిద్ధం అంటోంది ఎన్ఎస్యుఐ. పోటాపోటీ సవాళ్ల కారణంగా ఇవాళ కూడా నేతల హౌస్ అరెస్టులు కొనసాగాయి. కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటి దగ్గర బందోబస్తు కొనసాగుతోంది. మళ్లీ హై టెన్షన్ పూరిత వాతావరణం నెలకొనే నేపథ్యంలో పోలీసులు అక్కడ మోహరించి ఉన్నారు. 3 రోజులుగా గృహ నిర్బంధంలోనే ఉన్నారు ఎమ్మెల్యే కేవీఆర్. ఇవాళ 11 గంటలకు కలెక్టరేట్ కి వెళ్తానంటున్నారు వెంకటరమణారెడ్డి. కాంగ్రెస్ నేతలు కూడా ఆధారాలతో అక్కడికి రావాలని ఆయన సవాల్ విసిరారు. కాలేజ్ భూముల అక్రమాలపై చర్చకు తాము సిద్ధమని చెప్తోంది ఎన్ఎస్యుఐ. పోటాపోటీ సవాళ్ల కారణంగా ఇవాళ కూడా నేతల హౌస్ అరెస్టులు కొనసాగాయి. మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. దివాకర్, 11 గంటలకి కలెక్టరేట్ దగ్గర కలుద్దామంటూ సవాల్ విసిరారు కేవీఆర్. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బయటకు రాకుండా ఆల్రెడీ ఆయన హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? మొత్తం మీద 3వ రోజు పీక్ స్టేజ్కి చేరుకుంది కామారెడ్డి పొలిటికల్ వార్. ప్రస్తుతం మనం ఎమ్మెల్యే కేవీఆర్ ఇంటి వద్ద ఉన్నాం. ఆయన గత 3 రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్నారు. పోలీసులు మోహరించి ఉన్నారు. ప్రస్తుతం 2 అంచెల భద్రత ఎమ్మెల్యే కేవీఆర్ ఇంటి దగ్గర కొనసాగుతుంది. కేవీఆర్ ఇంటికి దగ్గరలోనే కలెక్టరేట్ ఉంటుంది. అయితే ఈరోజు 11 గంటలకు చర్చకు సిద్ధం అని చెప్పి నిన్ననే ప్రకటన విడుదల చేయడం జరిగింది. కలెక్టరేట్లో తేల్చుకుందాం, అధికారుల సమక్షంలో ఎవరు అవినీతికి పడ్డారో, అసలు ఆ భూముల వివరాలు ఏంటి, కలెక్టర్లు రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పాలి అని చెప్పి ప్రకటన విడుదల చేశారు. అటు ఎన్ఎస్యుఐ దీనికి ప్రతిస్పందనగా కాంగ్రెస్కు సంబంధించిన యువజన నాయకులు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎమ్మెల్యే ప్రకటనను స్వాగతిస్తున్నాం, మేము కూడా చర్చకు సిద్ధమే అని చెప్పి వాళ్ళు కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్గా వ్యవహరిస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఇరు వర్గాలు కలెక్టరేట్కు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు కేవీఆర్ ఇంటి వద్ద, అటు ప్రధాన కూడళ్లతో పాటు కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు కొనసాగుతుంది. 3 రోజుల నుంచి ఈ హైడ్రామా కొనసాగుతుంది. మొదట షబీర్ అలీ కేవీఆర్ మధ్యలో మాటల యుద్ధంతో మొదలైనటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులు 3 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. మరోవైపు ఈరోజు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం ఉంది. దానికోసం కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కామారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్ క్యాడర్ కూడా కామారెడ్డికి రానున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. ముందస్తు అరెస్టులు కూడా నిన్నటి వరకు చేశారు. ఈరోజు ఉదయం నుంచి అలర్ట్గా వ్యవహరిస్తున్నారు. మొన్నటిలాగా మనం జరిగిన 2 రోజుల పరిణామాలను గమనిస్తే ఒక్కసారిగా చేతి దాటిపోయింది. ఇక్కడ కేవీఆర్ ఇంటి వద్ద కారును కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు. ఈ పరిణామాన్ని బీజేపీ కూడా సీరియస్ తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర స్థాయి నాయకులు కేవీఆర్ను పరామర్శించేందుకు వస్తామని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించడంతో అటు నేషనల్ హైవే మీద కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి. అటు రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి కామారెడ్డికి బీజేపీ నాయకుల్ని రానియకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు కేవీఆర్ మాత్రం ఖచ్చితంగా 11 గంటలకు కలెక్టరేట్కు వెళ్ళి తీరుతామని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠత అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి.